భూమిరాపో నలో వాయుః ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టధా. పరమాత్మ అంటే ఎవరు? ఎక్కడ ఉంటాడు? గర్భగుడిలో ఉంటాడా? పుణ్యక్షేత్రాలలో మాత్రమే ఉంటాడా? కైలాసంలో ఉంటాడా? వైకుంఠంలో ఉంటాడా? ఎక్కడుంటాడు? ఈ విషయాలు అన్ని ఉపనిషత్తులలో చెప్పబడ్డాయి. ఈ అనంత విశ్వం పంచభూతాలతో తయారయ్యింది. ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి ఈ ఐదింటితో తయారైంది. వీటిని ఉపాదాన కారణాలు అనుకుంటే వీటిని తయారు చేయడానికి ఒక శక్తి, నేర్పు అంటే నిమిత్త కారణం ఒకటి ఉండాలి. ఆ నిమిత్త కారణమే ఈశ్వరుడు, పరమాత్మ. అద్వైతుడుగా ఉన్న ఈశ్వరుడు రెండయ్యాడు. దానినే పరాప్రకృతి, అపరాప్రకృతి అని పిలుస్తాం. పరాప్రకృతి అంటే ఈశ్వరుడు, అపరాప్రకృతి అంటే ఆ ఈశ్వరుడిలో నుంచి వచ్చిన పంచభూతాత్మకమైన ఈ అనంత విశ్వం. అపరాప్రకృతి తనను తానుగా 8 విధాలుగా విభజించుకుంటుంది. భూమి, ఆకాశం, అగ్ని, వాయువు, నీరు, పంచభూతాల